న్యూస్ డీటెయిల్స్ కాసేపట్లో విశాఖ ప్రియదర్శిని స్టేడియంలో జనసేన బహిరంగ సభ జరగనుంది. సభ కోసం ఇప్పటికే ప్రతినిధులు భారీగా చేరుకుంటున్నారు. ఇక పాస్ ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మరోవైపు గ్రౌండ్కు చేరుకున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు పవన్ కళ్యాణ్ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అదే అంశంపై మరింత సమాచారం స్టేడియం నుంచి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే భారీ ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున కార్యకర్తలు అయితే నాయకులు అయితే భారీగా తరలిస్తున్నారు. మనతో పాటు ఉత్తరాంధ్ర నుంచి తరలిచ్చినటువంటి నాయకులు ఉన్నారు. సార్, ఎలా జరుగుతుంది? 3 రోజులు బట్టి కూడా మీరు పవన్ కళ్యాణ్ గారితో సమావేశాలు అవుతున్నారు. ఈరోజు బహిరంగ సభ కూడా ఉంది. ఎలా జరగబోతుంది? అద్భుతంగా ఉందండి. జన సైనికులందరూ చాలా రోజుల నుంచి ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. ఆవిర్భావ సభ తర్వాత పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా జన సైనికులతో ఇంటరాక్షన్ చేయడం ఇప్పుడని. సో జన సైనికులందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. గత వారం రోజుల నుంచి అన్ని కమిటీలు మేము పూర్తి సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులకి తావు లేకుండా ఏర్పాట్లన్నీ పర్యవేక్షించడం జరుగుతుంది. గత 2 రోజులుగా వర్షం పడినా కానీ ఈరోజు వరుణదేవుడు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో కరుణించారు. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఈ సందర్భంగా నేను మీకు ఒక అద్భుతాన్ని పరిచయం చేయబోతున్నాను. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం మండపల్లి గ్రామానికి చెందిన శర్వణ్ ఒక అద్భుతమైన చిత్రాన్ని గీశారు. ఈ చిత్రం స్పెషాలిటీ ఏంటంటే ఇది నార్మల్ చిత్రం కాదు. కాన్వెక్స్ లెన్స్, మన భూతద్దం ఉంటుంది కదా, భూతద్దంతో ఇది పెట్టి కాలుస్తారు కదా, దానితో కార్డ్బోర్డ్ మీద పెయింట్ చేసిన చిత్రం ఇది. దానికోసం ఆయన కమిట్మెంట్, పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకున్న అభిమానం ఆ చిత్రపటంలో కనిపిస్తుంది. సో వీఆర్ ఆల్ అప్రిషియేటింగ్ సర్వన్ ఫర్ దిస్. సర్వన్, 2 మాటలు మాట్లాడండి. ఎన్నాళ్ళు పట్టింది మీకు ఇది? సార్, ఇది వేయడానికి 26 డేస్ పట్టింది సార్. అది మార్నింగ్ 9 నుంచి 3:30, 4 వరకు సార్. మధ్యలో సార్ మనం డిఫరెంట్గా ఉండాలనేసి, ఇప్పుడు ఎవరైనా వేస్తారు కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది అందరిలో అనేసి వేసాను సార్. ఇంకా చాలామంది నాయకులు కూడా ఉన్నారు. సార్, మీరేమంటారు? సభ ఎలా జరగబోతుంది? మొత్తం భారీ ఎత్తున కూడా చేరుకుంటున్నారు. మీరు భారీ ఎత్తున సేనాతో సేనాని 2 రాష్ట్రాల నలుమూల నుంచి జన సైనికులు, జనసేన వీరమహిళలు, జన నాయకులు అందరు తరలి వచ్చి ఒక అద్భుతమైన సందేశం కోసం ఈరోజు ఎదురు చూస్తున్నారన్నమాట. సంవత్సర కాలం పరిపాలన పూర్తి చేసుకుని ఏదైతే ఇంకా 4 ఏళ్లలో ఏంటి చేస్తామన్నది కార్యకర్తకు రానున్న స్థానిక ఎలక్షన్లో మనం ఎలాగ ముందుకెళ్లాలని టీడీపీ, బీజేపీతో కలిసి మనం ఎలాగ సంయుక్తంగా కలిసి వెళ్ళి విజయం ఎలాగ ముందుకు తీసుకొని రావాలని ఇవన్నీ మాకు సందేశాలు ఇస్తారన్న ఆలోచనతో మేము అందరం ఉన్నాం. మనం చూసాం పండగ వాతావరణంలో జరుగుతుంది. 3 రోజులు బట్టి మొత్తం కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అందరం అని చెప్పే పరిస్థితి వస్తుంది. మీరేమంటారు? ఖచ్చితంగా సార్, ఎన్నికలు కూటమి గెలుపు తర్వాత మొదటిసారి ఈరోజు కార్యకర్తల విస్తృత సమావేశం పెట్టుకోవడం, పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యి కార్యకర్తలకి తదుపరి 4 సంవత్సరాల పాటు దిశానిర్దేశం చేయనున్నారు. అందరం కూడా ఆయన ప్రసంగం కోసం వేచి చూస్తున్నాం. థ్యాంక్ యూ. చూసాం చాలామంది ఇంకా బయట వెయిట్ చేస్తున్నారు. అంటే పాస్ ఉన్న లోపల పంపిస్తున్నారు. చాలామంది కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇంత అభిమానం, ఇంకా అభిమానం పెరిగిందంటారా? వాస్తవంగా మీరు చెప్పింది చాలా కరెక్ట్. అది ఎందుకంటే ఇలాంటి 100% స్ట్రైక్ రేట్తో విజయం చేకూరిన తర్వాత ఈ అభిమానం అనేది ఇంకా పెరిగింది. అలాగే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని దిగ్విజయంగా సక్సెస్ అవ్వడం కోసం వివిధ శాఖలుగా విభజించి చేసినటువంటి నిష్ణాతులు ఉన్నారు. అలాగే ఈరోజు మా అధినాయకుడు, మా కార్యకర్తలకి, నాయకులకి ఎటువంటి దిశానిర్దేశం చేస్తారనే దానికోసం అందరం కూడా వెయిట్ చేస్తున్నాము. అది రానున్నటువంటి స్థానిక ఎలక్షన్స్కి ఉపయోగపడుతుంది మేము అనుకుంటున్నాము. ఇది పరిస్థితి. మనం చూసాం, అద్భుతమైన చిత్రం చూపించారు. అసలు ఈ విధంగా అసలు ఇటువంటి చిత్రం కూడా వేయొచ్చా లేదా అనేది కూడా అనుమానం. అటువంటిది అతను ఇంత కష్టపడి వేశారు. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో వేశారు. వీళ్ళంతా కూడా మొత్తం నాయకులంతా కూడా విజయపురం నుంచి అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులంతా కూడా అతను కూడా అభినందించే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా కూడా 3 రోజులు కూడా పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుపుకున్నామని వీళ్ళంతా కూడా చెప్పే పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో వాసు, ప్రైమ్ నేను విశాఖ. మరి కాసేపట్లో సేనతో సేనాని విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే భారీ ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2 జనసేన పార్టీ బహిరంగ సభ ప్రారంభమైంది. విశాఖ